నమస్కారం అండి. ఈ వీడియో వచ్చేసి విజయవాడ దుర్గమ్మ తల్లికి సారెనే ఇవ్వడం జరుగుతుందండి. దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయండి. నమస్తే అండి, నా పేరు శ్రావణి. మీరు చూస్తుంది శ్రావణి హోమ్లీ ఛానల్. ఈరోజు చాలా మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. మనకి ఎంతో పవిత్రమైన ఆషాఢ మాసం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఆషాఢ మాసంలో అమ్మవార్లందరికీ కూడా విశేషంగా జాతర చేయడం, అమ్మవారికి సారె పెట్టడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆషాఢంలోనే చేస్తారండి. కాబట్టి మన విజయవాడ తల్లి బంగారు తల్లికి కూడా ఈరోజు సారెను సమర్పించడం అయితే జరుగుతుందండి. ఈ సారె తెచ్చిన ఒక బృందంలా ఏర్పడాలండి. ఒక 10 మంది కానీ, ఒక 20 మంది కానీ ఒక బృందంలా ఏర్పడి సారెకి కావాల్సిన వస్తువులన్నీ కూడా సమకూర్చుకొని అందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది గుడికి రిజిస్ట్రేషన్ ద్వారా చేయించుకొని అప్పుడు వెళ్ళి ఇవన్నీ కూడా పట్టుకొని కొండ మీదకి వెళ్తే ఇవన్నీ కూడా అమ్మవారికి చక్కగా సమర్పించి తర్వాత అమ్మవారి దర్శనం కూడా ఇస్తారండి. అయితే ఈ సారె అనేది అమ్మవారికి కడుపు చలవ కోసం చేస్తారండి. అంటే చలివిడి ఇవన్నీ పెట్టడం ద్వారా అమ్మకి చలువ చేకూరుతుంది. అలాగే పెట్టిన వారందరికీ కూడా, పెట్టిన వారికి, చూసిన వారి అందరికీ కడుపు చల్లగా ఉండి కుటుంబం అంతా చల్లగా ఉంటుందండి. ఆరోగ్యాలతో కుటుంబం సౌఖ్యంగా ఉంటుందని మన పెద్దలైతే తెలియజేస్తున్నారండి. ఈ ఆషాఢ మాసంలో విజయవాడ దుర్గమ్మ తల్లికే కాకుండా అందరు అమ్మలకి కూడా శాకంబరి అలంకారం అయితే చేస్తారండి. అయితే విజయవాడలో ఇంకా విశేషంగా చేస్తారు. మొత్తం కూరగాయలతో, అన్ని రకాల పువ్వులు పళ్ళతో మనకి తల్లిని, అమ్మవారిని, అదేవిధంగా గుడంతా కూడా మొత్తం కాయగూరలతో అలంకరణ చేస్తారండి. ఈ అలంకరణ మన జీవితంలో ఒక్కసారైనా ఈ అమ్మని ఈ కాయగూరల శాకంబరి అవతారంతో మనం చూసుకోవాలండి. ఎందుకంటే అమ్మ ఇలా శాకంబరి అవతారంలో ఉన్నప్పుడు మనం ఒక్కసారైనా దర్శించడం వలన మనకి ఈ భూమి మీద ఉన్నంతసేపు ఆహారానికి లోటు ఉండదని, ఎప్పుడు ఆహారానికి అయితే మనం ఎదురు చూడాల్సిన పని లేకుండా అమ్మ ఆహారం సమర్పిస్తుందని మనకి పురాణ వచనం అండి. కాబట్టి ఒకసారైనా ఈ శాకంబరి అలంకారంలో అమ్మవారిని దర్శించుకోండి. అదేవిధంగా శాకంబరి అలంకరణకి కూడా మనకి పురాణాల్లో ఒక కథ అయితే ఉందండి. ఒకానొక కాలంలో మనకి కరువు వచ్చిందండి. అప్పుడు అసలు ఎక్కడ చూసినా అసలు తినడానికి తిండి లేకుండా జనులు అందరూ మలమలా మాడిపోతుంటే ఇదంతా చూసిన కొంతమంది ఋషులు అమ్మవారిని ప్రార్థిస్తారండి. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించి, అమ్మ ఇలా కరువు వచ్చిందమ్మ, జనులకు తినడానికి తిండి లేక ఎంతో విలవిల్లాడుతున్నారు, బాధపడుతున్నారు తల్లి, నువ్వు అని వేడుకుంటే అమ్మ వాళ్ళ యొక్క ప్రార్థనలు విన్న అమ్మ తనే శాకంబరి అవతారంలో మారిపోయి తన నుండే కాయగూరలు, కూరగాయలు, పళ్ళు, ఫలాలను, వరిధాన్యాలు ఇలా రకరకాల సంపదను అంతా తన నుండే పుట్టించి జనులందరికీ కూడా ఆకలి తీర్చింది. ఈ విధంగా కృతజ్ఞతగా ఉండడానికి కూడా అమ్మకి శాకంబరి అలంకారం అయితే చేయడం జరుగుతుందండి. ఈ విధంగా ఆషాఢంలో మనం అమ్మకి సారె పెట్టడం ద్వారా మన దేశం, మన రాష్ట్రం, మన గ్రామం అన్నీ కూడా సుభిక్షంగా ఉంటాయని, అదేవిధంగా సకాలంలో వర్షాలు పడి సస్యశ్యామలంగా ఉంటుందని, అదేవిధంగా కొన్ని అంటువ్యాధులు ప్రబలే టైం అండి ఇది. కాబట్టి అటువంటి అంటువ్యాధులు ఏమీ రాకుండా మనందరం మన కుటుంబ సభ్యులతో ఆరోగ్యంగా ఉండాలని ఆ అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.